హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ కిచెన్ అండ్ బెహరన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే అండి, మేము జార్జియా వెళ్ళాము. జార్జియా వెళ్ళినప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ అన్నమాట. ఇవి పార్ట్ 1 చూసేయండి. ఏంటంటే ఇది టిబ్లిసీ అండి, జార్జియా క్యాపిటల్ టిబ్లిసీ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇదంతా టిబ్లిసీ ఎయిర్పోర్ట్. నేను ఇంకా బెహ్రెన్ నుంచి ట్రావెల్ చేసేదంతా నేను తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు బెహ్రెన్ ఎయిర్పోర్టు అండ్ ఈ ఎయిర్పోర్టు, దుబాయ్ ఎయిర్పోర్టు అన్నీ చాలాసార్లు చూపించాను కాబట్టి అది ఇంకా చూపించలేదు. ఇదైతే మేము బెహ్రెన్ నుంచి దుబాయ్ 1.5 hours జర్నీ. దుబాయ్లో మేము ఒక 2 hours 3 hours వెయిట్ చేసామట, ట్రాన్సిట్ అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ టిబ్లిసీ ఎయిర్పోర్ట్ అన్నమాట. టిబ్లిసీకి ఒక 4.5 hours జర్నీ అండి. అక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ మేము 8 hours ట్రావెల్ చేసి వచ్చాం. 4.5 hours 5 hours అన్నమాట జర్నీ. ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ దిగామన్నమాట ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఎర్లీ మార్నింగ్ అంటే 4:35 ఆ టైంకి అన్నమాట. సో అక్కడి నుంచి మేము బయటికి వెళ్ళిపోతున్నాం ఎయిర్పోర్ట్లో, లగేజ్ అంతా తీసుకొని. టిబ్లిసీ ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. సో జార్జియా క్యాపిటల్ టిబ్లిసీ. ఇది అలా మేము బయటికి వెళ్ళిపోయి మాకు డ్రైవర్ వచ్చారన్నమాట. మేము ట్రావెలర్ అంతా బుక్ చేసుకుని వెళ్ళామంట. ఆ డ్రైవరే మాకు అన్నీ ఇంకా ఇక్కడ ఉన్న లొకేషన్స్ అంతా ఆ టైం చెప్తారు, ఆ టైం బట్టి మేము వెళ్తాం. ఆ డ్రైవరే అంతా తిప్పుతాడనమాట. ఇక్కడ మేము తిబ్లిసీ నుంచి బటోమి వెళ్ళిపోతున్నాం అండి. ఇక్కడ ఎందుకంటే 5 o'clock అలా స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ అంతా ఎర్లీ మార్నింగ్ ఇలాంటి 5 o'clock అంతా హోటల్ చెక్ ఇన్ చేయలేమంట. 10 తర్వాతే హోటల్ చెక్ ఇన్ చేయాలి. సో ఇక్కడ వేస్ట్గా 5 hours ఉండడం ఎందుకని బటోమి వెళ్ళిపోతాం. ఇక్కడ బటోమికి ట్రావెల్ 5 to 6 hours పడుతుంది. సో ఎలాగో అక్కడికి వెళ్ళిపోవచ్చు 10కి అంతా అని మేము ప్లాన్ చేసుకున్నాం. డ్రైవర్ కూడా అలా ఐడియా ఇచ్చారన్నమాట. మేము ఇక్కడ నుంచి బటోమి వెళ్తున్నాం. సో బటోమికి వెళ్ళేటప్పటికి మాకు టైము 10-10:30 అలా అయిపోయింది. ట్రాఫిక్ జామ్ ప్లస్ మేము అయ్యాన్ని ఫ్రెష్ అప్ అవ్వడానికి అక్కడక్కడ ఆపారు. సో రెస్టారెంట్ అంతా తినడానికి అది ఆపారన్నమాట. అవన్నీ చూసుకొని వెళ్ళేటప్పటికి మాకు ఆల్మోస్ట్ 11 o'clock అయిపోతుంది. అందుకనే ఇంకా మేము హోటల్ అది చెక్ ఇన్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ సరౌండింగ్ తిరగడానికి లేట్ అయిపోతుందని ఇక్కడ దగ్గరలోను బటోమి బొటానికల్ గార్డెన్ ఉంది, ఫస్ట్ అక్కడ చూసుకొని వెళ్ళొచ్చు అని అన్నారన్నమాట. ఇక్కడ చూసుకొని వెళ్ళి అప్పుడు హోటల్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ అక్కడ బటోమిలో సరౌండింగ్ ప్లేసెస్ నైట్ వ్యూ అంతా చూడవచ్చు అని చెప్పారన్నమాట ఆయన. సో ఇక్కడ చూడండి, బటోమి ఇది బొటానికల్ గార్డెన్. ఇది చాలా పెద్ద గార్డెను. నడవడం అంతా చాలా కష్టం అయిపోయింది. మేము ఆల్రెడీ 8 to 10 hours జర్నీ చేసాము, ఫ్లైట్ జర్నీ. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కార్లో తీసుకొచ్చింది ఆల్మోస్ట్ 6 to 7 hours జర్నీ అన్నమాట. అక్కడక్కడ ఆపి తీసుకొచ్చి సో చాలా టైర్డ్ అయిపోయాం. మాకు ఇంట్రెస్టే లేదు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తర్వాత బొటానికల్ గార్డెన్ చూద్దాము అనుకుంటే మా డ్రైవర్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుందండి, మీరు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పటికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది మీకే. సో ఫస్ట్ ఇక్కడ సరౌండింగ్లో దగ్గరలో ఉన్నది బొటానికల్ గార్డెన్, చాలా ఫేమస్. బటోమిలో చాలా బాగుంటుంది. చూడండి, బీచ్ కూడా అటాచ్డ్ ఉంటుంది, చాలా బాగుంది. ఇది బీచ్ ఫస్ట్ మేము పైకి అంతా ఎక్కలేక మా బాబు ఏడుస్తున్నాడని ఫస్ట్ ఒక బీచ్ వ్యూ అంతా చూస్తూ ఉన్నాం. అది కూడా కిందకి వెళ్ళేది, పైనుంచి అలా చూస్తూ ఉన్నాం. తర్వాత అక్కడ గార్డెన్ అంతా తిరిగామట, చాలా బాగుంది. పైకి అది వెళ్ళడానికి అంతా వాళ్ళు ఇలా వెహికల్స్ అవి పెట్టారన్నమాట, కార్స్ టైప్లో పెట్టారు. దానికి చాలా ఇక్కడ అంటే లారీస్ అంటారండి. 1 లారీ 2 లారీస్ అంటారు. సో మనకి ఎలాగో 100 rupees 200 rupees అలాగో ఒక 1 లారీ 2 లారీ అని అలా ఉంటాయి అన్నమాట. ఇలాగ ఒక 15 లారీస్ అనుకుంటా. వన్ వే 15 లారీస్, 2 ways కలిపి 30 లారీస్ అలా అవుతుంది ఫ్యామిలీకి, ఒక్కొక్కరికి. అది కూడా ఫ్యామిలీకి కాదు. సో ఇలాంటివి పెట్టారన్నమాట పైకి వెళ్ళడానికి. చాలా బాగుంది. పైకి వెళ్తే వ్యూ బాగుంటుంది, ప్లస్ అక్కడ ఫ్లవర్స్ అన్ని గార్డెన్ అంతా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి బాగుంటుంది. అడ్వెంచర్స్ కేబుల్ కార్ట్ అని కొండల మించి అడ్వెంచర్ చేసేవాళ్ళు కదా, చాలా బాగుంది. మేము అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఫుల్గా రెడీ అయ్యి వచ్చి ఈవినింగ్ ఒక 5 o'clock అంతా మాకు 5కి అంతా స్టార్ట్ అయ్యామన్నమాట. 5 to 6 అయిపోయిందన్నమాట. 6 అవ్వ. ఇక్కడైతే 8 అయితేనే, బటోమిలో అయితే 8 అయితే మనకి ఇది వస్తుంది, సన్సెట్ వస్తుందండి. 8 తర్వాతే వస్తుంది ఇక్కడైతే బటోమిలో. ఇదంతా బటోమి బీచ్ అంటారు.
బుల్వార్డ్ అంటారు దాని ఫేమస్. బీచ్ కూడా అంటారు, బుల్వార్డ్ అంటారు ఇదంతా. మాకు హోటల్కి ఆపోజిట్లో అన్నమాట. ఆ హోటల్ దిగిన వెంటనే కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా నడిస్తే ఇదంతా బీచేనండి. ఫుల్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఎప్పుడు ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా జనం తిరుగుతూనే ఉంటారు. చాలా బాగుంటుంది. నాకైతే బట్టిమూలే ఇదైతే బాగా నచ్చింది. మాది 5th ఫ్లోర్లో మేము ఉన్నాం ఇక్కడ. మా వ్యూ అంతా చాలా బాగా తెలిసేది పైనుంచి చూస్తే. 25th ఫ్లోర్ కదా. ఈ బీచ్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఈ రోడ్డు ఈ ఫుల్గా ఇలా కార్నర్లు అలా వెళ్తే ఆ సైడ్గా రెస్టారెంట్స్ చాలా బాగుంటాయి అంతా. మేము ఫుల్గా తిరిగామంట. బై వాక్లోనే మా డ్రైవర్ గారు వెళ్ళిపోయారు. అతను వెళ్ళిపోయి మమ్మల్ని హోటల్ చెక్ఇన్ చేయించేసి వెళ్ళిపోయారన్నమాట. మేమంతా ఫుల్గా నైట్ బై వాక్లో అలా తిరుగుతూ ఉన్నాం. ఒక 2 to 3 అవర్స్ తిరిగేసి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేసి నైట్ అంటే మోస్ట్లీ మేము జార్జియా ఫుడ్డే ట్రై చేసాము ఇండియన్ ఫుడ్ కన్నా. కానీ వచ్చిన నాడు మాత్రం ఇండియన్ ఫుడ్డే తిన్నాము. ఎందుకంటే మేము ట్రావెల్ చేసి ఉన్నాము, బాగా ఆకలిగా ఉంది, సరిగా తినలేదు ఫ్లైట్లో అది అని ఇంకా ఇండియన్ ఫుడ్ తినేసి ఆ నెక్స్ట్ డే నుంచి మాత్రం ఫుల్ జార్జియా ఫుడ్డే ట్రై చేస్తాము. ఇండియన్ ఫుడ్ అస్సలు తినలేదు. ఇక్కడంతా బుల్వార్డ్ అయిపోయింది. ఇదంతా ఇంకా ఆఫ్టర్ 8 o'clock అన్నమాట. సన్సెట్ వచ్చేసి కొంచెం చీకటి అవుతూ ఉంది. వ్యూ అయితే చాలా బాగుందండి. ఇది బుల్వార్డ్ బీచ్ అంటారు, బటోమి బీచ్ అంటారు. బుల్వార్డ్ అంటే ఫేమస్. ఎంత వాకబుల్ బై వాక్. మార్నింగ్ అందరూ వాకింగ్ అది చేస్తారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇదేంటంటే ఇదేంటంటే చూడండి, ఇది ఒక రెస్టారెంట్ అన్నమాట. భలే కట్టే తెలిసి ఇలాగ వాల్నట్గా భలే ఉంటుంది రెస్టారెంట్. లోపలికి అయితే చూడలేదు కానీ లోపలికి వెళ్ళలేదు, కానీ బయట నుంచి చూసాము. చాలా బాగుంది. భలే కట్టారు కదా అనుకున్నాం మేము. చాలా బాగుంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూసాం మేము. నైట్ అయితే భలే ఉంటుంది, మార్నింగ్ కానీ ఇలాగ లైటింగ్తో. ఇదంతా రెస్టారెంట్. మేము రెస్టారెంట్కి వెళ్దామని చూస్తున్నాం. ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడ ఉందో అని గూగుల్ వేసుకొని చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మన లాంగ్వేజ్ అసలు అర్థం కావట్లేదు. మేము అంతా మనీ కూడా టైప్ చేసి చూపిస్తున్నాం. అంతా మోస్ట్లీ ఇంగ్లీష్ అయితే చాలామందికి అసలు అర్థం కాలేదు. ఇది Day 2 అండి. నెక్స్ట్ డే 2 ఇన్ బటోమీలో మేము 2 days ఉన్నాము. సో ఇది Day 2. వాటర్ ఫాల్స్ బటోమి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయంటేనే, అంటే దగ్గర కాదు, కొంచెం దూరమే. దీన్నేమో వాటర్ ఫాల్స్ని ఏమంటారంటే మకున్శెట్టి వాటర్ ఫాల్స్ అంటారు. ఇది మకున్శెట్టి వాటర్ ఫాల్స్ 1. ఇది సెకండ్ మకున్శెట్టి వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. ఇది ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చామన్నమాట పైకి. ఇక్కడ అంతా డ్యాన్స్లు వేస్తారు. వైన్స్, మరి జార్జియా అంటే వైన్ ఫేమస్ కదా, వైన్స్ అయితే ఇస్తారు. అంతే, మనీయే, ఫ్రీ అయితే కాదు. పైకి వెళ్తే ఏదో టికెట్ ఉంటుంది. ఆ పైకి వెళ్ళిన వాళ్ళు మాత్రం వైన్ ఫ్రీ. పైకి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవచ్చమాట, అది ఫ్రీ. మేము అంత పైకి ఇంకెక్కలేదు. ఇక్కడ దగ్గర నుంచే మేము చూసేసామన్నమాట వాటర్ ఫాల్స్ అంతా. తర్వాత మేము వేరే మకున్శెట్టి వాటర్ ఫాల్స్ సెకండ్స్ ఉంటుంది, అక్కడికి వెళ్తూ ఉన్న దారిలో ఇది ప్లేసెస్ అన్నమాట. అది ఇవి అంతే మనం ఇవ్వండి. ఇది కూడా వేరే ఉన్నదన్నా కదా. మకున్శెట్టి వాటర్ ఫాల్స్ దగ్గరలో సరౌండింగ్స్ ఇలాంటి షాప్స్ అవి పెట్టారన్నమాట. అంటే 7 days అంటారు కదా, ఇక బటోమిక్ స్పెషల్ అన్నీ అమ్ముతారన్నమాట ఇక్కడ. ఇవన్నీ ఫ్లాగ్స్ అని, బటోమీలో ఏమేమి ఫేమస్ అవన్నీ బొమ్మలన్నీ అమ్ముతారు. మనం గిఫ్ట్స్ కింద కీ చైన్స్ అన్నమాట. మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వచ్చు. మనం ఇంత దూరం వచ్చాం కదా, మన ఇంట్లో కూడా చాలా కొనుక్కొచ్చి మేము కూడా చాలా తీసుకున్నామంట. ఇది బటోమీలో ఫేమస్ ఫుడ్. బటోమీ అని కాదు, జార్జియాలో ఫేమస్. ఎంత జార్జియా ఫేమస్ ఫుడ్, వాళ్ళంతా జార్జియా స్పెషల్ అవన్నీ ఉంటాయన్నమాట. మేము కొన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకున్నాం కొన్ని. ఇవన్నీ మా అమ్మాయి ఏమో కిచెన్స్ అవి తీసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్కి. అవన్నీ ఇలా లోపలికి ఎంటర్ అవుతే ఇప్పుడు ఉంటుంది చూడండి వాటర్ ఫాల్స్. సూపర్ ఉంటుంది. ఇది మకున్శెట్టి వాటర్ ఫాల్స్ 2 అన్నమాట. ఫుల్ యాక్చువల్గా జార్జియా అంటేనే ఇంకా కొండలు ఇవే
వాటర్ ఫాల్స్, కొండలు, ఇలాగ సీనరీ, గార్డెన్స్ ఇవే ఉంటాయండి. స్పెషల్ అంటే ఇవే అన్నమాట. మా వాటర్ ఫాల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సీనరీ, ఇక్కడ గృహాలు, కొండలు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ రావాలి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, రీజనబుల్గానే ఉన్నాయి, పర్వాలేదు. ఇండియన్ ఫుడ్ చాలా కాస్ట్. ఇక్కడ వెళ్ళే దారిలో కొంచెం వాళ్ళు ఉంటారన్నమాట. ఒక అమ్మాయి డ్యాన్స్ అది చేసింది, ఎంటర్టైన్ చేస్తారు. అన్నీ డబ్బులే అండి ఇక్కడ. మనం అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయాలన్నా కూడా డబ్బులే అంతే మరి. సో అదంతా అయిపోయిన తర్వాత మేము అది ఈవినింగ్ మాట, డే 2లో ఈవినింగ్ బటోమి, ఈవినింగ్ వ్యూ మాట. మళ్ళీ అంటే ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి, 6 ఎంత అయింది. మా డ్రైవర్ మ్యాక్సిమం 7 o'clock వరకు తిప్పిపోడు, తర్వాత ఇంటికి డ్రాప్ చేసేసేవాడు. ఈరోజు డే 2 ఇంకా వెళ్ళిపోతున్నాం కదా ట్రిప్లీసీ అని, ఆ రోజు మాత్రం నైట్ అంతా తిప్పుతూ ఉన్నాడు. నైట్ 8 o'clockకి అంతా ఇక్కడ ఇది సీనరీ ఇదంతా చూసేసి, దగ్గరలో ఉన్నాయన్నీ, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి, చూసేసిన తర్వాత అక్కడ క్రూజ్ ఉంది. క్రూజ్ ఎక్కితే ఎక్కొచ్చు, ఇలాగ పర్ పర్సన్కి ఎంత ఉంటుంది అని చెప్పాడు అనమాట. మేము వెళ్ళామండి, ఫస్ట్ టైం అట క్రూజ్. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, ఫుల్ ఎంజాయ్ చేసాం. మా భయం అయితే అసలు ఎందుకంటే మాకు చాలా ఇంట్రెస్ట్ లోపల అన్నమాట. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా చాలా బాగుంది, అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. మేము ఇంకోటి ఏంటంటే పైకి వెళ్ళాం, కింద కూర్చుండే వాళ్ళు కూర్చోవచ్చు, పైన కూడా ప్లేస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పైన ఇంట్రెస్ట్ చూపించారు. అందరూ పైకి వెళ్ళిపోయి కూర్చున్న ఓపెన్గా ఉంటుంది. అది సడన్గా సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత రెయిన్ స్టార్ట్ అయిపోయిందండి. చాలా రెయిన్ స్టార్ట్ అయిపోవడం, అక్కడ అంతా మనం ఉంది కదా సముద్రంలో అలా వెళ్తూ పక్కన రెయిన్ రావడం చాలా బాగుంది. రెయిన్లో మా వాళ్ళందరూ కొంచెం లోపలికి వెళ్ళిపోయారు చాలామంది. మేమైతే ఓపెన్ ప్లేస్ నుంచి కూర్చున్నాం, వర్షంలో తడుచుకుంటాం. మంచి ఎక్స్పీరియన్స్, మేము మర్చిపోలేము. ఈ బటోని చూడండి, నాకు ట్రిప్లీసీ కన్నా నాకు బటోని చాలా నచ్చింది. ఇంకా 2 days ఉన్నాం కదా, ఆడుతున్నాం. మేము ట్రిప్లీసీకి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి బర్త్డే సెలబ్రేట్ చేసాం అక్కడ. అది part 2 అండి. నెక్స్ట్ వచ్చేది part 2 ట్రిప్లీసీ అన్నమాట. ఇది day 1 day 2 బటోని. సో చూడండి ఎంత బాగుందో క్రూజ్. ఫస్ట్ టైం అంట బోట్ అది ఎక్కాను, కానీ క్రూజ్ ఎక్కలేదు ఫస్ట్ టైం. కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూడండి. క్రూజ్ వీడియో లాస్ట్ పెట్టాను, ఎందుకంటే day 2లో మేము లాస్ట్లో చూసింది క్రూజ్, అందుకని లాస్ట్లో పెట్టాము. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.